తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు. మిత్రులారా, ఈరోజు నారగోని గారి అధ్యక్షతన ఈరోజు ఇక్కడ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో మరి ఏదైతే దాదాపుగా 85% ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ వర్గాల యొక్క అభ్యున్నతి కోసం, ఆ వర్గాల యొక్క అభివృద్ధి కోసం ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో కూడా మరి చాలామంది వక్తలు మాట్లాడుతూ మరి ఈ నెలలో 15వ తారీఖున మరి కామారెడ్డిలో జరిగే మీటింగ్లలో కామారెడ్డి నుంచి తెలంగాణ ప్రాంతంగా మొత్తం అన్ని జిల్లా కేంద్రాలలో కూడా మా యొక్క యాత్ర సాగుతుంది. ఆ యాత్రలో ఈరోజు ఏమైతే డిసైడ్ చేశామో మరి ఈ వర్గాలు దాదాపుగా 75 సంవత్సరాల గడుస్తున్న కొలది ఇప్పటిదాకా మరి ఈ వర్గాలకు రాజ్యాధికారం అనేది ఒక అందని ద్రాక్షగా మారింది. కాబట్టి ఈ వర్గాల యొక్క ముఖ్యోద్దేశం వీళ్ళ యొక్క సమస్యల మీద పోరాటం చేస్తూ మరి ఏదైతే అగ్రకులాలు, ఆధిపత్య వర్గాలు మరి ఈ వర్గాల యొక్క ఓటుని ఏ విధంగా వాడుకొని మరి ఈ వర్గాన్ని ఏ విధంగా మోసం చేస్తున్నాయి, స్థానికంగా మరి ఎంతోమంది కూడా దీని మీద పోరాటం సాగిస్తున్న క్రమంలో అందరినీ కూడా సమీకరించి ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల మీద పోరాటం చేస్తున్న నాయకులని, ఆ పార్టీలని మొత్తం ఒక ఫ్రంట్గా ఏర్పాటు చేసుకొని రాబోయే కాలంలో 100% మరి ఈ వర్గాల యొక్క రాజ్యాధికారం కోసం మరి 100% మేము కంకణబద్ధులై మరి ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఏదైతే బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తులు ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్లు మరి రాజ్యాధికారమే మాస్టర్ కీ. కాబట్టి మన వర్గాలకు ఈ మాస్టర్ కీ అనేది అందాలనే ఆలోచనతోనే మేధావులు ఎన్నో సంవత్సరాల కాలంగా మన కోసం, మన వర్గాల కోసం, మన బడుగు బలహీన వర్గాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి దాంట్లో మనం కూడా భాగస్వాములై ఈ అగ్రవర్ణాలకు, ఆధిపత్య వర్గాలకు ఓటు వేయడం వల్ల మనకు జరిగే అన్యాయాలు కావచ్చు, ఇప్పటికే మన మీద జరుగుతున్న అఘాయిత్యాలు కావచ్చు, మానభంగాలు కావచ్చు, ఎంతో మరి మన చట్టాలు కూడా ఎందుకు ఇంప్లిమెంటేషన్ కావట్లేదు, మరి పోలీస్ స్టేషన్లలో మనకే ఎందుకు పంచాయతీలు అవుతున్నాయి, మరి మన వర్గాలే పోలీస్ స్టేషన్లో పంచాయతీలు ఎందుకు జరుగుతున్నాయి అనేది ఒక్కసారి ఆలోచన చేయండి. కాబట్టి ఈ వర్గ ప్రజలు మీరు ఆలోచన చేసి ఇక్కడ మరి చాలామంది ఎంప్లాయీస్ కావచ్చు, టీచర్లు కావచ్చు, మేధావులు కావచ్చు, అడ్వకేట్లు కావచ్చు, ఎంతోమంది మరి ఆలోచన చేసిరు. కాబట్టి దీన్నిగా ఇంప్లిమెంటేషన్గా రాష్ట్రంలో ఉన్న 85% ప్రజలని ఏకం చేసి ఒక బహిరంగ సభని కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలతో ఒక బహిరంగ సభని కూడా ఏర్పాటు చేసి రాబోయే కాలంలో మరి ఈ బహుజనులదే రాజ్యం అనే ఆలోచనతో ఈ కమిటీ ముందుకెళ్తుంది. కాబట్టి ఇది మీకోసం, మీ అభివృద్ధి కోసం, మీ రాజ్యాధికార కోసం మనమంతా కలిసి రాజ్యాధికారంలోకి వెళ్ళాలి, అసెంబ్లీలోకి అడుగు పెట్టాలి, పార్లమెంట్లో అడుగు పెట్టాలనే ఆలోచనతో మేధావులు చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని మనం కూడా గుర్తించి వాళ్లతో అడుగులేద్దామనే ఆలోచన చేస్తున్నాం. కాబట్టి మీ యొక్క సలహాలు, సూచనలు, సహకారాలు 100% ఈ కమిటీకి అందించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.